ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. నేను మీ పాస్టర్ క్యాలెబ్ డానియల్. బహుశా మీకు నేను ఎవరికి తెలియకపోవచ్చు. ఈరోజు ఈ స్థానంలో ఎక్కడున్నానంటే అది కేవలం దేవుడు కృప. 2019 అక్టోబర్ నెలలో దేవుడు తన సేవకులకు పిలిచాడు. దేవుడు వాగ్దానం చేశాడు. సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించి నేను మనిషి పట్టు జాలుగా చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. లెమ్ము తేజరెలిము, నీకు వెలుగుచ్చున్నది, నేను నిన్ను వాడుకోబోతున్నాను అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు దేవుడు మాటకు లోబడి నా యొక్క బీటెక్ సివిల్ ఇంజనీర్ అయిపోయిన తర్వాత జాబ్స్ కానీ కెరీర్ కానీ అన్నీ పక్కన పెట్టేసి దేవుడి సేవ చేయడానికి ముందుకు వచ్చాను. కానీ ఆ రోజులో చాలా ఆ నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే నేను ఒక పాస్టర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని కాదు. నా వెనకాల ఎవరు పాస్టర్స్ లేరు, ఏ సపోర్ట్ లేదు, ఏ ఒక్క తాత ముత్తాతలు కానీ కుటుంబాలు కానీ ఎవరు కూడా ఏ సేవకులు లేరు. దేవుడు పిలిచినప్పుడు ఆ మాటకు లోబడ్డాను. కానీ ఎలాగ సేవ చేయాలి, ఏం చేయాలి తెలియని ఒక కన్ఫ్యూషన్. ప్రార్థన చేసేవాడిని, నాతో పాటు ఒక సహోదరుతో కలిసి ప్రార్థన చేసేవాడిని. అలా ప్రార్థన చేసుకుంటూ ముందుకెళ్ళాను. ఒక పేపర్లో కూడా ఆ గుడ్ న్యూస్ మినిస్ట్రీ అనేది రాసుకున్నా. ఆ రోజుల్లో రాసుకున్న తర్వాత ఆ పరిచయ పేరు రాసుకొని ప్రార్థన చేసేవాడిని. ఒక్కోసారి ఆ పేపర్ చూసినప్పుడు నాకే జోక్గా అనిపించేది. ఇది అవుతుందా, అసలు జరుగుతుందా, ఇది మనకి అసాధ్యమేనా? కానీ దేవుడు అసాధ్యమైన సాధ్యపరిచే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని మరొకసారి నా చేతిలో నెరవేర్చాడు. మరేనో బైబిల్ ట్రైనింగ్ అని చెప్పి, బైబిల్ తరిఫీద్ అని చెప్పి సేవకు దగ్గరికి వెళ్ళడం, నేర్చుకోవడం, దేవుడి పరిచయాలు ఉండడం, దేవుడు అట్లా అంచెలంచెలుగా దేవుడు వాడుకుంటూ నేర్పించుకుంటూ వచ్చాడు. 2022 డిసెంబర్ 1వ తారీఖున ఈ గుడ్ న్యూస్ రివైవల్ మినిస్ట్రీస్ అనేది పరిచర్య విజయవాడ ప్రాంతంలో, విజయవాడ పట్టణంలో స్థాపించడం జరిగింది. దీనికోసం ఎంతో ప్రయాసపడ్డాం. ఎన్నో ప్రాంతాలు వెతికాం, ఫంక్షన్ హాల్స్కి వెళ్ళాము, మీటింగ్ హాల్స్కి వెళ్ళాము, అన్నీ చూసొచ్చాము. కానీ దేవుడు మహాకృపం బట్టి ఎన్నో ఉపవాసాలు ఉన్న తర్వాత ఒక ఆత్మీయులు, ఒక విశ్వాసులు ఒక ఇంటికి వాళ్ళు పెంట్ హౌస్ ఉంది అని చెప్పినప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళు ఇచ్చారు. 2022 డిసెంబర్ 1వ తారీఖున ఆ పెంట్ హౌస్లో ఈ గుడ్ న్యూస్ రివైవల్ మినిస్ట్రీస్ అనేది పరిచర్య అక్కడ స్థాపించడం జరిగింది. అక్కడ నుండి మొదలైందండి పరిచర్య. 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. దేవుడు మహాకృపం బట్టి ఈ 2 సంవత్సరాలు దేవుడు ఆయన అద్భుతంగా కాపాడాడు, పరిచర్యను వాడుకున్నాడు. మొట్టమొదటిగా ఆ పెయింట్ హౌస్లో స్టార్ట్ చేసినప్పుడు ఇది చిన్న హౌస్ కదా, ఇది పెద్ద హౌస్ కదా, ఇది ఎలా అవుతుంది, ఇది ముందుకెళ్తుందా అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం పట్టుకొని ముందుకెళ్ళినప్పుడు మొట్టమొదటిగా 1 వచ్చారు, 2 వచ్చారు, 3 వచ్చారు. ఒక్కోసారి ఖాళీ ఎవరూ రాలేదు. ఒక్కొక్కసారి ఖాళీ గోడలుండేవి. ఖాళీ ఉన్నా, 2 ఉన్నా, 1 ఉన్నా, 4 ఉన్నా విశ్వాసంతో చేసుకుంటూ ముందుకు వెళ్తూ వచ్చాం. అలాగా దేవుడు 10 మందిని, 20 మందిని, 30 మందిని అట్లా తీసుకుంటూ సంఘంలో విశ్వాసులను యాడ్ చేసుకుంటూ తీసుకొస్తూ ఉన్నాడు. ఒక ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్పి అదే విజయవాడలో మరొక వేరే ప్రాంతంలో కంటిన్యూ చేయడం జరిగింది. అక్కడ దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. అనేక మంది రావడం మొదలుపెట్టారు. అనేకమైన శోధనలు, అనేకమైన కష్టాలు, అనేక ఇబ్బందులు. ఒక్కోసారి ఎవరు కూడా వచ్చేవారు కాదు, ఒకసారి అనేక మంది వచ్చేవారు. అవన్నీ కూడా దేవుడు నేర్పించుకుంటూ నడిపించుకుంటూ, అయినా సరే మేము కృంగిపోకుండా, మాకు సొంత మందిరం లేదు కదా అని చెప్పి బాధపడకుండా దేవుడు ఇచ్చిన విశ్వాసంతో ముందుకెళ్తూ వచ్చాం. వాగ్దానం పట్టుకొని మాకంటూ ఒక సొంత మందిరం ఇంకా లేదు, మీ అనుదిన ప్రార్థనలో మా సొంత మందిరం కోసం ప్రార్థించండి, దేవుడు మందిరం ఇచ్చేలాగున. ఈ 2 సంవత్సరాలు అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. స్ట్రీట్ గాస్పల్స్ అని, వీధి సువార్తలని, ఆన్లైన్ ప్రేయర్స్ అని, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ అని, ఫాస్టింగ్ ప్రేయర్స్ అని అనేక మంది విశ్వాసులు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో బలపరచబడుతున్నారు. ఈరోజు మీ ముందర నేను ఈ సంఘటనని మీకు తెలియజేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకటి అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు చేసిన మేలు అని ఎప్పుడు మర్చిపోకూడదు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం ద్వారా దేవుడు మాట్లాడాడు. లెమ్ము తేజరెలిము, నీకు వెలుగు వచ్చినది, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరెలిము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. అలానే వారిలో 22 వచ్చిన వారిలో ఒంటరైన వాడు 1000 మందుగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగుడు. యెహోవాకు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టేదాను. వారిలో ఒంటరైన వాడు 1000 మందిగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగునని దేవుడు వాగ్దానం చేశాడు. ఒకవేళ ఈరోజు 2 వస్తున్నారు కదా, 3 వస్తున్నారు కదా, 4 వస్తున్నారు కదా చెప్పి నువ్వు బాధపడద్దు. ఈ 1, 2 నేను 1000 మందిగా చేయగలను, ఆ 1000 మందిని నేను లక్షలుగా చేయగలను, అనేక వేల మందిగా నేను చేయగలను చెప్పి దేవుడు చెప్పాడు. అవునండి,
దేవుడిచ్చిన వాగ్దానంతో ముందుకు వస్తూ ఉన్నా. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో ఈ పరిచయ నిమిత్తము, నా నిమిత్తము, కుటుంబ నిమిత్తము ప్రార్థించండి. ఎవరైనా ఒకవేళ ఈ పరిచయకు మేము కూడా రావాలి, మేము కూడా ఆరాధన పాల్గొనాలి అనుకుంటే కిందనే ఈమెయిల్ అడ్రస్కి మీరు మెసేజ్ చేయండి. మీకు ఇన్స్టాగ్రామ్ మీకు డీటెయిల్స్ పెడతాను, ఆ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ప్రభుత్వం అయితే మనము మళ్ళా కడతాము. ఇంతవరకు ఈ పరిచయ నిమిత్తము చాలామంది మీరు ప్రార్థన చేస్తున్నారు, చాలామంది సహకరిస్తున్నారు, చాలామంది కూడా వాక్యాలు వింటున్నారు. మీ అందరికీ ప్రభు నా వందనాలు. ఇంకను ప్రార్థించండి, ఈ పరిచయం ముందుకెళ్ళేలాగా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించండి.